దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగానే ఈ కార్యక్రమం చాలామందికి ఆశీర్వాదకరంగా ఉందని మీ ఫోన్ల ద్వారా మేము తెలుసుకున్నప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగునుగాక. అలాగే ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రియా దేవుని ప్రజలారా, ఈరోజు మానవుని యొక్క అతి పెద్ద సమస్య ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మానవులు 3 విషయాల్లో దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఒకటి, మరణ విషయంలో దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. అలాగే శ్రమల విషయంలో దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. అలాగే అంగవైకల్యం విషయంలో కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము దేవుడు మంచివాడు, ఆయన మానవులకు మరణం ఇచ్చినను ఆయన మంచివాడే, ఆయన శ్రమలు ఇచ్చినను మంచివాడే, అంగవైకల్యం ఇచ్చినను మంచివాడే అనే గొప్ప అమూల్యమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో నుండి మనకు ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాడు. దయచేసి మనం శ్రద్ధగా వాక్యాన్ని మనము వింటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, నిజంగానే దేవుడు మంచివాడండి. చాలామంది ఈరోజు దేవుణ్ణి దూషించడానికి ఒక కారణం ఏంటి అంటే సాతానండి. ప్రకటన గ్రంథం 13:1 మనం చదివితే, క్రూర మృగము దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. అంటే దేవుణ్ణి దూషించేవాడు ఎవరంటే సాతాను. ఎవరైతే దేవుణ్ణి దూషిస్తారో వారు సాతాను చేత ప్రేరేపించబడిన వారని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు వాక్యం వినడం ద్వారా మనమందరము దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోబోతున్నాం. కాబట్టి శ్రద్ధగా మరొకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. మొదటిగా, దేవుడు మానవాళికి మరణమును అనుగ్రహించినను ఆయన మంచివాడే అనే సత్యాన్ని మనం వాక్యంలో నుండి మనం చూస్తాం. ప్రియమైన వారులారా, ఆదికాండం 3వ అధ్యాయం 14 నుంచి 20 వరకు మనం చదివితే దేవుడు ఇక్కడ ఆదాము అవ్వల్ని శపించడం చూస్తున్నాం. మనకు తెలుసండి, ఆదికాండం 3లో దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు. ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు ఈ చెట్ల ఫలాన్ని మీరు తినకూడదని చెప్పి దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించాడు. అయితే వారు సాతాను చేత ప్రేరణ కలిగిన వారై ఆ పండు తినడం ద్వారా వారు పాపం చేసి దేవునికి దూరం అవుతారు. ఇది మనం ఆదికాండం 3లో చదవచ్చు. తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు వచ్చి ఆదాము అవ్వల్ని శపించడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు వీరిని శపించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, ఆదికాండం 3:22 నుంచి 24 వచనాలుగా మనం చదివితే, ఆ ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. ఒకవేళ ఆదాము అవ్వలు ఈ జీవవృక్ష ఫలాన్ని కన్నా తింటే మరలా జీవిస్తారు. అందుకని దేవుడు ఏం చేసినాడంటే, దేవుడు సర్వజ్ఞాని కదండి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదండి. వారిద్దరూ పాపం చేసిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని చేరదీసి వారికి చర్మపు చొక్కాల్ని కుట్టించాడండి. తర్వాత తన ప్రేమ ఏ విధంగా ఆయన బయలుపరుస్తాడో మనం ఇక్కడ చూడబోతున్నాం. వారిద్దరిని ఏదైనా తోట నుంచి బయటికి తరిమి అక్కడ ఒక స్తంభాన్ని నాటుతున్నాడు. ఎందుకంటే మరలా వాళ్ళు ఏదైనా తోటలోకి ప్రవేశించకూడదు. ఎందుకంటే ప్రవేశిస్తే వారు ఏం చేస్తారంటే జీవవృక్ష ఫలాలని తినేస్తారు. తింటే వాళ్ళు జీవితాంతరం జీవిస్తారండి. అందుకని దేవుడు బయటికి తరిమేసి, ఒక సేవకుడు ఇలాగన్నాడు, వాళ్ళు జీవవృక్ష ఫలాలు తినేస్తారని దేవుడు అసూయతో వారిద్దరిని బయటికి తరిమినాడని ఆయన చెప్తాడండి. నిజం చెప్పాలంటే అది నిజం కాదు. దేవుడు చాలా జ్ఞానం కలిగిన దేవుడు. అందుకే వారిద్దరిని బయటికి తరిమినాడు. కారణము ఏంటి అంటే, వారు గనక జీవవృక్ష ఫలాల్ని తింటే జీవితాంతం శాపంలోనే జీవిస్తారు. దేవుడు ముందుగానే వారిని శపించడం మనం ఇక్కడ చూస్తున్నాం. అవ్వని శపించాడు, నీ గర్భ వేదనను నేను హెచ్చిస్తాను, నువ్వు వేదనతో పిల్లలను కంటావు, అలాగే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, ఆయన నిన్ను ఏలును అని చెప్పాడండి. ఇది భయంకరమైనటువంటి ఒక శాపం. మాత్రమే కాదు, ఆదాముతో కూడా ఆయన చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఆదాము, నువ్వు నేను చెప్పిన మాటను వినకుండా నీ భార్య మాట విని తిన్నావు గనుక నీ నిమిత్తము భూమి శపించబడి ఉన్నది, నీ జీవిత కాలమంతయు నువ్వు చెమటూర్చి బ్రతకాలి అట్లా అని చెప్పి దేవుడు శపించినాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఎంత మంచివాడో తెలుసా, ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా. ఎందుకో వారిని బయటికి తరంపోతే వారి జీవవృక్ష ఫలాలు తిని జీవితాంతం శాపంలో ఉంటారు. అందుకే దేవుడు బయటికి తీసుకొచ్చేసాడండి.
అయితే దేవుడు నిజం చెప్పాలంటే చాలామంది ఈరోజు 45-50 సంవత్సరాలు దాటితే శరీర అవయవాలన్నీ కూడా బలహీనపడిపోతాయండి. కన్ను కానీ, మరి చర్మము కానీ, ఇంకా మన శరీరంలో ఉండేటువంటి మరి కిడ్నీ, అన్ని భాగాలు కూడా బలహీనపడిపోతాయి. ఒక 60-70-80 వస్తే ఎవరికి కూడా జీవించాలని ఆశ ఉండదండి. ఎందుకంటే బలహీనపడిపోతాయి. అదే ఒక వ్యక్తి ఎప్పుడు చురుగ్గా ఉంటాడంటే యవ్వనంలో, టీనేజ్లో అవయవాలన్నీ కూడా చురుకుగా పనిచేస్తుంది, చాలా వేగవంతంగా ఉంటుంది, స్కిన్ కూడా చాలా మెరుస్తూ ఉంటుంది. యవ్వనంలో ఏ కార్యాన్ని చేయడానికి ముందుంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏంటి ఇక్కడ మనం నేర్చుకునేదంటే దేవుడు చాలా మంచివాడు. వీరు శాపంలో జీవించకూడదని చెప్పి వారిని దేవుడు అక్కడి నుంచి బయటికి తీసుకురావడం చూస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే సరే చూస్తాం. మరి ఈ జీవవృక్ష ఫలాలు దేవుడు ఎక్కడ పెట్టినాడని మనం కనుక చూస్తే ప్రకటన గ్రంథం 2:7 జయించు వారికి దేవుడు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను తిన్నిస్తాడంటండి. ఎందుకు? అక్కడ శాపము లేదు, అక్కడ పాపము లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ దుఃఖము లేదు. అక్కడ పరదేశిలో ఎవరైతే జీవిస్తారో వారికి ఒక చిన్న మాట నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ సాతానైతే వీళ్ళు మోసం చేసినాడో అదే సాతాన్ని యేసు ప్రభు సిలువలో నలగదొరికి ఓడించాడండి, పాపము చేయకుండా. అదే దేవుడు మనందరికీ ఒక ఛాలెంజ్ ఏంటంటే, కొంతకాలం ఈ భూమి మీద జీవించే 60-70 సంవత్సరాలు, నీ ఆయుష్ కాలం ఎంత ఉందో మీకే తెలుసు. ఆయుష్ కాలంలో మనం చేయవలసిన పని ఏంటంటే సాతాన్ని ఓడించాలా. యేసు ప్రభు ఏ సాతాన్ని అయితే ఓడించినాడో అదే సాతాన్ని మనందరి చేత ఓడించాలన్నది ఆయన యొక్క ఆశ. అంతే తప్ప దేవుడు మరణం ఇయ్యాలనేది ఆయన ఆశ కాదండి. అయితే మనం మరణించిన తర్వాత దేవుడు ఆ జీవవృక్ష ఫలాలు తిన్నిస్తాడు. అక్కడ శాపం లేదు కనుక సంతోషంగా మనం జీవించవచ్చండి. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దేవుడు మరణ విషయంలో ఒక 2 విషయాల్ని మనము దేవుని గ్రంథంలో నుండి మనం చదువుదాం. దేవునికి ఎవరి మరణము ఇష్టం, ఎవరి మరణము ఇష్టం లేదనేటువంటి సత్యాల్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి మనము చదువుదాం. మనం ఏస్కేలు 18:23 అలాగే 31-32 వచనాలుగా మనం చదివితే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? మరణము నొందువాడు మరణమును నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అలాగే ప్రకటన గ్రంథంలో 14-13 చదువుతాం, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, క్రీస్తునందు మృతులు విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే వారు యేసు రక్తము చేత తమ పాపములను కడుక్కొని వారు పరదేశికెళ్ళి జీవవృక్ష ఫలాలు తిని దేవునితో సదాకాలం ఉండబోతున్నారండి. అయితే దుష్టులు మరణం పొందుట దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే వారు వారి ప్రవర్తన మార్చుకోవట్లేదు, వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని దృష్టిలో మరణము కూడా ఒక మంచిదే. ఎందుకంటే మనం శాపములో జీవించకుండా మనము ఏం చేయాలి? ఆ మరణాన్ని లేదా ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క సాతాను మోసాన్ని జయించాలి. అదొక్కటే దేవుడు మనకిచ్చి ఉన్న ఒకే ఒక ఛాలెంజ్. కాబట్టి మరణం విషయంలో భయపడవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మరణము చాలా భయంకరమైనదే. అలాంటి భయంకరమైనటువంటి మరణపు ముళ్ళును యేసు క్రీస్తు విరిచేశాడండి. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మరణ విషయంలో భయపడవలసిన అవసరం లేదని మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మరణం ఇచ్చినను ఆయన మంచివాడండి. యేసు ప్రభు మరణము భయముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనని హెబ్రీ 2:15 చదువుతాం. కాబట్టి మరణ భయాల చేత ఉన్నవారిని యేసు ప్రభు విడిపించడానికి వచ్చాడండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువారు మరణించినను వారు జీవించెదరని చెప్పి దేవుడు తన వాక్యములో సెలవిచ్చున్నారు. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, మరణ విషయంలో భయపడవలసినటువంటి అవసరము లేదు. అలాగునే ఆ మరణాన్ని జయించినవాడు యేసు ప్రభు మనకుండి ఆ మరణము నుండి విడిపిస్తాడు. అందును బట్టి ప్రియా దేవుని ప్రజలారా, దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, దేవుణ్ణి మరణ విషయంలో దూషించవద్దని మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా, దేవుడు మానవులకు శ్రమలను అనుగ్రహించినను ఆయన మంచివాడే. శ్రమల గురించి మనం వింటే నిజంగానే
కొన్ని ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనమందరూ ఎదుర్కొంటున్నటువంటి ఒక ఘోరమైన సంఘటన ఏంటంటే ఈ కోవిడ్-19. మరి తగ్గినట్టే తగ్గి మరలా సెకండ్ వేవ్స్ కూడా ప్రారంభిస్తూ ఉందండి. నిజంగానే జనాలు ఇవి చూసినప్పుడు భయాందోళన చెందుతారు. మనం చూస్తున్నాం, ఎన్నో ఘోరమైన సంఘటనలని మనం చూస్తున్నాం. ఇలాంటివి మనం చూసినప్పుడు కొన్నిసార్లు ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ప్రజలకు ఇన్ని శ్రమలు ఎందుకు ఇస్తాడని చెప్పి చాలామంది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది దేవుడు మంచి వాళ్ళకే ఇలాంటి కార్యాలు చేస్తాడు అట్లని చెప్పి కూడా కొంతమంది చెప్తారండి. ప్రపంచంలో ఇప్పటికీ వీడని ప్రశ్న ఏంటో తెలుసా? ఇఫ్ దేర్ ఈస్ గాడ్, వై ది సఫరింగ్స్? నిజంగా దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని ఘోరమైన కార్యాలు అట్లని చెప్పి దేవుడిని కొంతమంది దూషిస్తూ ఉంటారండి. మనం నిజం చెప్పాలంటే కొన్నిసార్లు బాధగా ఉంటుంది కొన్ని కార్యాలను మనం చూసినప్పుడు. ఈ కోవిడ్-19లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు భార్య, బిడ్డలు, చిన్న బిడ్డలకు ఆమె ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. మీ నాన్నగారే వస్తాడని చెప్పి వాళ్ళని మోసం చేయాల్సినటువంటి పరిస్థితి. కొన్నిసార్లు మరణించిన వ్యక్తి గురించి మనం మర్చిపోతామేమో, కానీ అతనికి దగ్గర ఉన్న వ్యక్తులకి ఆ ప్రభావం చూపిస్తుంది. అయినా దేవుడు వారిని ఆదరించే దేవుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ శ్రమల విషయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ప్రసంగి 7:14 మనం చదివితే, దినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యం 1:6 కూడా చదివితే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయన అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఎందుకు మనము భవిష్యత్తులో జరగబోయేదాన్ని మనం తెలుసుకోకూడదు అంటే, భవిష్యత్తులో ఏమేమి జరుగుతుందో మనకు తెలియదండి. కొన్నిసార్లు ప్రమాదాలు ఉండొచ్చు. అందుకే దేవుడు చెప్తాడు, అన్నిటినీ తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. అందుకే దేవుడు చాలా అద్భుతంగా చెప్తాడు. ఏంటంటే, మానవుడు చనిపోయిన తర్వాత జరుగుదాన్ని గురించి ఆలోచించకుండానట్లు సుఖ దుఃఖాలని జతపరిచి ఉన్నాడంట. కొన్నిసార్లు మనం కష్టపడతాం, కొన్నిసార్లు మనం సుఖంగా ఉంటాం, కొన్నిసార్లు ఎంజాయ్గా ఉంటాం, కొన్నిసార్లు వ్యాధి వచ్చినప్పుడు కృంగిపోతాం. ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఒక మనిషికి పెట్టినాడు. కారణం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత జరుగుదాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నిజంగానే భయం వస్తుందండి. ఒక అబ్బాయి నన్ను అడిగేవాడు తరచు, అన్న, నేను బైబిల్ కాలేజ్ చదివిన కొత్తలో, అన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల. ఏంటి ఆ ప్రశ్న అంటే, వాడి ప్రశ్న ఏంటంటే, అన్న ఎవరు చెప్పలేరండి, అన్న ఆకాశము పైన ఏముంటుంది అన్నాడు. నిజంగానే ఏముంటుందో మనకైతే తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. ఏముంటుందో, ఒకవేళ ఎంటీగా ఉండొచ్చు అన్న, ఒకవేళ ఎంటీగా ఉంటే దానిపైన ఏముంటుందా అని అనిపిస్తుంది. మరలా అంతటితో ఆగలేదు. సరే అన్న, మీరు ఆ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే మరి భూమి కింద ఏముందో చెప్పంటాడు, భూమి లోపల ఏముందో చెప్పంటాడు. నిజంగానే ఈ విషయాలు నేను ఒకే ఒక జవాబు చెప్పిన తనకి. ఏం జవాబు? నీవు అది ఆలోచించవలసిన అవసరము నీకు లేదు. ఎందుకో తెలుసా? వీఆర్ ఆల్ అన్లిమిటెడ్. మనమందరూ పరిమితమైన వాళ్ళు. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. దేవుడి అపరిమితమైన వాడు. ఆయనకి తెలుసు అండి అన్నీ. వాటన్నిటినీ తెలుసుకోవాల్సిన పని మనకు కాదు. ఈ అబ్బాయికి నేనేం చెప్పినానంటే, ఇదే నువ్వు తరచూ ఆలోచించినావంటే కొన్ని రోజుల తర్వాత నువ్వు యూ విల్ బికమ్ మెంటల్ అయిపోతావు. దయచేసి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ రోజుకి వాటి గురించి డీప్గా ఆలోచించొద్దు నాయన అని చెప్పినాను. ఎందుకంటే తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ దేర్. ఆకాశం పైన ఏముందో, భూమి కింద ఏముందో, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మన భవిష్యత్తులో ఏమేమి జరగబోతుందో, 20 సంవత్సరాల తర్వాత నాకేం జరుగుతుంది, 40 సంవత్సరాలు ఏం జరుగుతుంది, 30 సంవత్సరాలు ఏం జరుగుతుంది, 50 సంవత్సరాలు ఏం జరుగుతుంది, నేను ఎప్పుడు చనిపోతా, ఇవన్నీ ఒక్కసారిగా తెలుసుకోవాల్సిన అవసరము లేదు. అందుకే దేవుడు వీటిని ఆలోచించుకున్నట్లు మానవులకు దేవుడు సుఖ దుఃఖాలని ఆయన ఇచ్చినాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి శ్రమల విషయంలో కూడా నేను అంత ఈజీ అయితే కాదండి. కొన్ని శ్రమల్ని మనం ఎదుర్కొన్నప్పుడు నిజం చెప్పాలంటే ఈజీ కాదు, నిజమే. కానీ శ్రమల విషయంలో దేవుణ్ణి దూషించకుండా జాగ్రత్త పడడానికి మనం ప్రయత్నిస్తాం. నిజంగానే శ్రమల విషయంలో కూడా దేవుడు మంచివాడు. కొన్నిసార్లు ఏబు దగ్గరికి వస్తామండి. ఏబు ఎదుర్కొన్న సమస్య భయంకరమైనటువంటి సమస్య. మరి సాతాను దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకొచ్చి మరి ఏబును మొత్తినప్పుడు
ఏబుకున్నటువంటి వారి పిల్లలు, మరి వారికి ఆయనకున్నటువంటి ఆస్తి అన్నీ కూడా ధ్వంసమైన తర్వాత ఆయన ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? అన్నీ పోయిందండి, అన్నీ పోయింది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అప్పుడు ఒక మాట అంటాడు, నేను తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని, అలాగే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుడిచ్చెను, దేవుడు తీసుకున్నాడని చెప్పాడు. ఎంత గొప్ప మాట! సాతాను మరలా వెళ్తాడు, అయ్యా తన శరీరాన్ని మొత్తం అంటాడు, ఓకే తన ప్రాణానికి హాని చేయొద్దని. మరలా సాతాను ఏం కంప్లైంట్ తెలుసా? నీవు కానీ మరలా తన శరీరాన్ని మొత్తితే నీ ఎదురుగానే నిన్ను దూషించి విడిచి వెళ్ళిపోతాడని చెప్పినాడు. తన యొక్క గోల్ ఏంటో తెలుసా? ఏబు దేవుణ్ణి దూషించాలి, అదే ఆయన యొక్క టార్గెట్. అప్పుడు కూడా ఏబు ఏం చేశాడు తెలుసా? తన నోటి మాటలతో కూడా దేవుణ్ణి దూషించలేదు. తన భార్య అంటుందండి, ఆయనకు కుష్ఠరోగం వచ్చిన తర్వాత, ఆయన బూడిదలో కూర్చున్న తర్వాత భార్య వచ్చి చెప్తుంది, అయ్యా చాలురా బాబు, నీకున్నటువంటి విశ్వాసం చాలు, భక్తి చాలు, ఇప్పుడే యథార్థం చాలు, ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోంటుంది. మరి చచ్చిపోనవచ్చు కదా, ఏమండి? మరి దేవుని ఎందుకు దూషించి చచ్చిపోమంటుంది? ఇది సాతాను యొక్క పని. ఒక వ్యక్తి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు అంటే అది సాతాను చేత వాడు ప్రేరేపించబడుతూ ఉన్నాడు. దేవుడు చాలా మంచివాడండి. మరొక మాట మీకు తెలియజేస్తున్నాను. ఏబుని శ్రమల్లోనే దేవుడు వదిలేసినాడా? లేదు. ఆ శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపించి పూర్వం ఉన్న స్థితి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఏబుకు అనుగ్రహించినాడు. కుష్ఠరోగంలోనే జీవించినాడా? శోధంలోనే జీవించినాడా? బాధల్లోనే జీవించినాడా? లేదు. కొంతకాలం జీవించినాడు, లేదని చెప్పట్లేదు. అయితే దేవుడు తన్ను రెండంతలుగా ఆశీర్వదించినాడు. అందుకే దేవుడు మానవులకి కొన్నిసార్లు శ్రమలను ఇస్తాడు, కొన్నిసార్లు సంతోషాన్ని ఇస్తాడు. ఒకే ఒక కారణం ఏంటంటే వీటన్నిటిని ఇంతకుముందు చెప్పినట్టుగా ఆకాశం పైనే ఉందో భూమి కిందే ఉంది, వీటన్నిటినీ ఆలోచించడం ద్వారా మనకు జరిగేది ఏంటంటే భయం వస్తుంది, చివరికి మరణం కూడా వస్తుంది. కొన్నిసార్లు చెప్పలేం, మెంటల్ అయిపోవచ్చండి. అందుకే దేవుడు ఇలాంటి విషయాల్ని ఆలోచించకుండానట్లు దేవుడు మానవులకి సుఖ దుఃఖాలని జతపరిచి ఉన్నాడు. ఇందులో మనం తెలుసుకునేది ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. శ్రమలను ఇచ్చినా కూడా ఆయనకు తెలుసు ఎప్పుడు శ్రమలు ఇయ్యాలో, ఎప్పుడు సంతోషం ఇయ్యాలనో. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుణ్ణి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి దూషించాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు చెప్పినాడు, నాకు మొరపెట్టుము, నీకు నేను విడుదల ఇస్తానని చెప్పి. కొన్ని మాటలు చదువుతూ మరి రెండవ మాటను ముగించి మనం మూడవ మాటకి వెళ్దాం. అపోస్తుల కార్యం 14:22 అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి అపోస్తుడైన పౌలు ప్రసంగించాడండి. హెబ్రీ 2:18 మనం చదివితే, యేసు ప్రభు శోధింపబడి శ్రమ పడెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. 1 పేతురు 5:10 చదివితే, కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక. ఎంత అద్భుతం అండి! దేవుడు మన శ్రమల నుండి విడిపించడానికి వచ్చాడండి. యేసు ప్రభు శ్రమ పొందినాడు. దేనికో తెలుసు, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుడు మనల్ని శ్రమల నుండి విడిపించడానికి ఆయన శ్రమ పడ్డాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు శ్రమ పొందేటప్పుడు దేవునికి మొరపెట్టమని దేవుడు సెలవిచ్చినాడు. ఆయన విడిపించు దేవుడు. కాబట్టి మనము శ్రమల విషయాల్లో కూడా దేవుణ్ణి దూషించవలసినటువంటి అవసరం లేదు. బికాజ్ హి ఈజ్ గుడ్. ఆయన మంచివాడు. శ్రమలను అనుగ్రహించినా కూడా. మూడవదిగా మనం చూస్తున్నాం, దేవుడు కొందరికి అంగవైకల్యం అనుగ్రహించినను ఆయన మంచివాడండి. కొన్నిసార్లు మనం ఈ అంగవైకల్యాలను చూసి కొంతమంది దేవుణ్ణి దూషిస్తుంటారు. కొంతమంది గుడ్డి వాళ్ళని చూసి, కొంతమంది కుష్ఠరోగులు చూసి, కొంతమందికి కాళ్ళు లేని వాళ్ళని చూసి దూషిస్తూ ఉంటారు. మాకు ఒక ఉదాహరణ నాకు కూడా చాలా బాధేస్తుందండి. ఈ మనిషిని చూసినప్పుడు 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా లేవు. అడుక్కోవడానికి ఒక వ్యక్తి ఇతన్ని తీసుకొస్తాడు. ఎట్లా వస్తారంటే రోడ్డు మీద దొల్లుకుంటూ వస్తుంటాడండి. ఒక ఆయన వెనకాలనే వచ్చి అడుక్కుంటూ ఉంటాడు. చాలా ఘోరమైన సంఘటనలు. ఇలాంటి వాటిని చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా మరొక బాధాకరము నాకు ఎప్పుడంటే, ఒకసారి బర్నింగ్ వార్డుకి వెళ్ళాను. మీరందరూ చూసి ఉంటారు. ఒక్కసారి కాలిపోయినటువంటి వాడిని కనుక చూస్తే నిజంగానే ఇదే నరకం అనిపించింది నాకు ఆ రోజు. ఆ కాలిపోయినప్పుడు ఒక ఆమెను మేము చూసినాం. ఆమె కోసం ప్రార్థన చేయడం, మాకు తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళాం.
హాస్పిటల్లో ఆ చీర అన్నీ అట్లే అంటుకుపోయింది. ఆమె ఎక్కడో మాట్లాడుతూ వేదనగా, నన్ను కాపాడండి. ఆమె అక్కడ ఆ బర్నింగ్ వార్డులో వాళ్ళ యొక్క ఆపేక్ష ఏంటో తెలుసా, ఆశ ఏంటో తెలుసా, మరణ ఆపేక్ష కలిగిన వారు. అక్కడ మరణం రానప్పుడు ఎంత భయంకరమైన వేదన అది చూసినప్పుడు నిజంగానే చాలా బాధ వేస్తుంది, అంటే భయం వేస్తుంది కూడా అలాంటి సందర్భాలను చూసినప్పుడు. అయినా కూడా స్టిల్ గాడ్ ఈస్ గుడ్. దేవుడు నిజంగానే మంచివాడండి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి నిర్గమకాండం 4:11 చదివితే, మోషేని ఇశ్రాయేలు ప్రజలు రమ్మన్నప్పుడు ఆయన చాలా సాకులు చెప్తాడండి. అప్పుడు దేవుడు చెప్తాడు, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు, మోగవాణ్ణి కానీ చెవిటివాణ్ణి కానీ దృష్టిగలవాణ్ణి కానీ గ్రుడ్డివాణ్ణి కానీ పుట్టించిన వాడు ఎవడు, యెహోవానైనా నేనే కదా. ఎంత అద్భుతం అండి, నేనే కదా, వెళ్ళి తీసుకురా మోషే, నాకు నత్తి అంటాడు, నేనే కదా కలుగు చేసిన వాడు అని చెప్పి. అలాగే మనం కొత్త నిబంధన యోహాను సువార్త 9:3 చదివితే, ఆయన మార్గమును పోచుండగా పుట్టి గుడ్డివాడైన మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిన వీడు కన్నవారా అని ఆయన అడుగుగా యేసు, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. తర్వాత దేవుడు ఆ పుట్టుగుడ్డివాడిని యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, అంగవైకల్యాన్ని చూసి కూడా దేవుణ్ణి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నిజంగానే నేను గుడ్డివాడిని చూసినానండి. ఒక వారం రోజులు ఆ ఆర్గనైజేషన్లో పనిచేసినాను. ఎంత అద్భుతం తెలుసా, వాళ్ళు ఎంత వేగంగా టైప్ చేస్తారు తెలుసా, పిహెచ్డీలు చదువుతారు, డాక్టరేట్ చదువుతారు, వాళ్ళు బైబిల్ చదువుతారు, అట్లా బైబిల్ పెట్టుకుని అట్లా తడిపి చూస్తా చదివేస్తారండి. పాట పాడతారు, అట్లా వేలుతో తడిపి చూస్తా పాట పాడేస్తారు. చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు చూసిన, వాళ్ళు టైప్ చేస్తారు. ఎంత అద్భుతం తెలుసా. ఒక బ్రదర్తో కూడా సేవకి వెళ్ళాను. ఆ బ్రదర్ ఇట్లా కళ్ళు మూసుకొని పోతాడు, బ్రదర్ ఈ లెఫ్ట్ తిరగండి అంటాడు. తర్వాత కొంచెం దూరం రైట్ తిరగండి బ్రదర్, ఇక్కడ సిస్టర్ గారి ఇల్లు. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అటుపక్క మళ్ళీ ఇంకొక బ్రదర్ ఇల్లు, పలానా దగ్గర స్కూల్ ఉంది, పలానా దగ్గర ఎవ్రీథింగ్. ఎంత నాలెడ్జ్ తెలుసా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు వారిని కూడా ఒక ఆశ్చర్యకరంగా మన ముందు ఉంచినాడు. దేవుడు వారిని కూడా ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి అంగవైకల్య విషయంలో కూడా మనం దేవుడిని దూషించవలసిన అవసరము లేదు, ఎందుకంటే ఆయనకి తెలుసండి. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, దేవుడిని దూషించొద్దండి, దేవుడు మంచివాడు. అలాగే మత్తయి సువార్త 4:23 మనం చదివితే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎందంతటా సంచరించెను. యేసు ప్రభు ఆయన సేవ ప్రారంభ రోజుల్లోనే ఆయన సేవ ఏంటో తెలుసా, గుడ్డి వారిని బాగు చేయడం, కుంటి వారిని బాగు చేయడం, దెయ్యం పట్టిన వారిని బాగు చేయడం, చేతబడుల చేత బాధపడిన వారిని బాగు చేయడం, చనిపోయిన వారిని లేపడం, ఇవన్నీ యేసు ప్రభు యొక్క సేవ. గాడ్ ఈజ్ కన్సర్న్ ఫర్ దీస్ పీపుల్. దేవుడు చాలా అక్కర కలిగి ఉన్నాడు ఇలాంటి ప్రజల ఎడల. ఈరోజు కూడా అంగవైకల్యం ఉన్న ప్రజల ఎడల దేవుడు కనికరము కలిగి, దేవుడు బాధ్యత కలిగి, వారి ఎడల అక్కర కలిగి వారిని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు, వారిని బాగు చేయు దేవుడై ఉన్నాడు, వారికి మంచి చేయు దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను దేవుని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఈ నోస్ ఎవ్రీథింగ్. ఎవరికి ఎప్పుడు ఎలా సహాయం చేయాలో ఆయనకి తెలుసండి. ఇలాంటి వారందరినీ కూడా, అంగవైకల్యం కలిగిన ప్రజలందరినీ కూడా దేవుడు ఒక అద్భుతంగా ఆశీర్వదించి పెట్టున్నాడు. నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు అద్భుతమైన వాడు. ఇలాంటి వారిని కూడా అద్భుతంగా జరిపిస్తున్నాడు. ఒక పాట, నేను ఒక గొప్ప పాట నేర్చుకునింది గుడ్డివారి మధ్యలో సేవ చేసినప్పుడు. ఎంత అద్భుతం, దేవుడు ఎంత అద్భుతమైన వాడు. మనకు లేని ఎంతో గొప్ప జ్ఞానం వారికి ఉందని చెప్పి తెలుసుకున్నాను. గాడ్ ఈజ్ గుడ్. కాబట్టి దేవుడు అంగవైకల్య విషయంలో కూడా దేవుడిని దూషించకుండా ఉండాలి. ఒక వ్యక్తి దేవుడిని దూషిస్తాడంటే, మరలా చెప్తున్నాను, సాతాను దేవుడిని దూషించేవాడు. మనం దేవుడిని దూషించకూడదు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. కొన్నిసార్లు మానవులు ఏం చేస్తారు తెలుసా, దేవుడు నిజంగా మంచివాడైతే నరకం ఎందుకు పెట్టాలని చెప్పి ప్రశ్నిస్తారు. ప్రియాదేవుని ప్రజలారా, ఒక అద్భుతమైన మాట మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు నరకాన్ని మనుషులకి ఇవ్వడానికి రాలేదు, ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చినాడండి. ఆయన చెప్తాడు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. ఒక మాట చెప్తూ నేను ముగిస్తున్నాను. ఏంటో తెలుసా, ఒక వ్యక్తి ఇలాగన్నాడు, ఒక వ్యక్తి పాపము చేయడం వల్ల నరకానికి వెళ్ళడం లేదు. నిజం అండి. మనం పాపం చేయడం వల్ల మనం నరకం వెళ్ళడం లేదు. ఇది 100% సత్యమని మీకు తెలియజేస్తున్నాను. మరి ఎందుకు నరకానికి ఒక మనిషి వెళ్తాడంటే,
జవాబు ఏంటో తెలుసా? యేసు ప్రభు పాపుల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించాడండి. మనం చేయాల్సిందల్లా ఒకటే. ఎవరు నరకానికి వెళ్తారంటే యేసు ప్రభు పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించేశాడు సిలువలో. నీవు నేను చేయాల్సిందల్లా ఒకటే. యేసు ప్రభువును విశ్వసిస్తే చాలు మనం పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభువును విశ్వసిస్తే చాలు మన పాపములు కడగబడుతుంది. కాబట్టి పాపములకు పరిహారం ఉంది. ఆ పరిహారమే యేసు ప్రభు. మరి నువ్వు ప్రశ్నించవలసిన అవసరం లేదు. నువ్వు నరకానికి వెళ్ళడం ఏంటో తెలుసా? నీ పాపములు కడుక్కోవడానికి యేసు ప్రభువును నమ్మడం లేదు. నీ పాపముల నుండి విడుదల పొంది పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభువును విశ్వసించడం లేదు. యేసు ప్రభు చెప్పిన నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి అందుకు రాలేడు. కాబట్టి యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి నరకం ఒకవేళ ఇచ్చినాడంటే కూడా దేవుడు మంచివాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మీరు ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోవాలంటే దయచేసి మాకు ఫోన్ చేయండి. మీకు చాలా ఇలాంటి విషయాలు మీకు తెలియజేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ముగిస్తున్నాను. ఒకటి, మరణ విషయంలో దేవుణ్ణి దూషించొద్దండి, ఆయన మంచివాడు. శ్రమల విషయంలో దేవుణ్ణి దూషించొద్దండి, ఆయన మంచివాడు. మరి అంగవైకల్య విషయంలో దేవుణ్ణి దూషించొద్దండి, ఆయన మంచివాడు. చివరిగా చెప్తున్నాను, ఒకవేళ నరకం విషయంలో కూడా అది మనకు తెలియనిది, మన దగ్గర లేనిది. కాబట్టి నరక విషయంలో కూడా దేవుణ్ణి మనం దూషించవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా మనం ఇంతవరకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాడు. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన మరణించి మరణాన్ని జయించి పరలోకానికి చేర్చబడినాడు. ఆయన యందు విశ్వసించడం మన యొక్క పని. యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభువును విశ్వసించండి. మీ జీవితాల్లో మరణం నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఆయన, శ్రమల నుండి విడిపించే దేవుడు ఆయన. అలాగే అంగవైకల్యాన్ని బాగు చేసి నిన్ను జీవింపజేసే దేవుడే ఆయనే. ఆయన రాబోతున్నాడు. ఆలస్యం చేయొద్దండి. యేసు ప్రభు నమ్మండి, యేసు ప్రభుని అంగీకరించండి, యేసు ప్రభుని విశ్వసించండి, యేసు ప్రభు కొరకు జీవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. అలాగే దేవుని బిడ్డలు, యేసు ప్రభుని విశ్వసించినటువంటి బిడ్డలు కూడా, మరి విశ్వాసులు కూడా అనేక సందర్భాల్లో దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. దయచేసి దేవుణ్ణి దూషించొద్దని మీకు తెలియజేస్తూ, దేవుని బిడ్డలారా, మరణ విషయంలోను, శ్రమల విషయంలోను, అంగవైకల్య విషయంలోను, మరి నరక విషయంలోని దేవుణ్ణి దూషించకుండా జాగ్రత్త కలిగి విశ్వాసంలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.